బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. రేపు ఉదయం 10:45 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ప్రధాని మోదీ ఉదయం 10:55 ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభ ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ప్రముఖుల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు అలాగే ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తూ ఉండటంతో పటిష్ట భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలాగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 2 లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లయితే చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూమినియం షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉండగా ఇక మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు అలాగే ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భారీ ఎల్ఈడి తెరలైతే ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల భద్రత అలాగే వేదిక వసతుల కల్పన బ్యారికేడ్ల ఏర్పాటు పారిశుద్ధ్యం వంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇక మరోవైపు వైద్య శిబిరాలు మజ్జిగ ప్యాకెట్లు తాగునీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు కూడా 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లయితే చేపడుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రెడ్డిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఏపీ పర్యటనకైతే ఖరారైంది. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే మోదీ హాజరవుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే మోదీ హాజరవుతున్నారు. అయితే దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎలాంటి బందోబస్తు అలాగే ఏర్పాట్లకి సంబంధించి అయితే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? థ్యాంక్ యూ మమత. రేపు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఇటు గన్నవరం కేశరపల్లి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసు పహారా అనేది కొనసాగుతున్నారు. 10,000 మంది పోలీసుల నడుమ భారీ భద్రత నడుమ రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అలాగే విదేశాలకు చెందినటువంటి కొంతమంది వ్యాపార దిగ్గజాలు ప్రతినిధులు కూడా వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం 10:45 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి 10:55 ఐటీ పార్క్ వెళ్ళి ఐటీ పార్క్ నుంచి 11 గంటలకు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రాంగణానికి చేరుకుంటారు. రేపు ఉదయం 11:27 ఒక శుభముహూర్తాన్ని చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆయన హాజరైన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 బయలుదేరి అటు భువనేశ్వర్ కు
నరేంద్ర మోడీ బయలుదేరి వెళ్తారు. అయితే నరేంద్ర మోడీతో పాటు ఇతర నేతలందరూ వస్తున్న నేపథ్యంలో ఇటు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. 5 సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల మంది ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రమాణ స్వీకారాన్ని చూసేలాగా కూడా సభా ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎత్తున చేస్తున్నామని చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. అందుకు తగ్గట్లుగా ఈ రోజు మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు సభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న ఆయన ఈ యొక్క లేఖను అయితే ఇటు గవర్నర్కి అందిస్తారు. అయితే రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పుడైతే భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్ళేటువంటి జాతీయ రహదారి వాహనాలన్నింటినీ కూడా రూట్ మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలోనే భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నరేంద్ర మోడీ వెళ్లే వరకు కూడా పూర్తిగా ఆంక్షలు అయితే కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది మమత. రైట్. దీనికి సంబంధించి మరి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు? అంటే మమత ఈ యొక్క ఏదైతే సభకు సంబంధించి ప్రతినిధులు వేల సంఖ్యలో కూడా వస్తున్నారు. వీరితో పాటు ఔషాకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఇటు గన్నవరం నియోజకవర్గం అలాగే విజయవాడలోని 3 నియోజకవర్గాలతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఇక్కడ ఎవరైతే ఈ అభిమానులు ఉన్నారో వీరంతా కూడా సుమారు 2 లక్షల మంది వరకు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లతో పాటు ముఖ్యంగా ఏదైతే కొన్ని చోట్ల మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులకు కనువిందు చేసేలాగా తెలుగు సంస్కృతి కార్యక్రమాలను కూడా ఇక్కడ ప్రతిబింబించేలాగా కళాకారుల చేత కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోతుందంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు మమత. రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.